నిజంగా డబ్బు కోరుకునే వాళ్ళు డబ్బు గురించి ఫస్ట్ తెలిసి ఉండాలి వాళ్ళకి. ఏది డబ్బు? ఎందుకు డబ్బు? దేన్ని కోరుకుంటున్నావు నువ్వు? డబ్బు తినవు. డబ్బుతో నువ్వు తినేది లేదు. డబ్బుతో తినే ఆహార పదార్థాలను, కంఫర్ట్స్ని నువ్వు కోరుకుంటావు. ఈ కంఫర్ట్స్ కోరుకునేటప్పుడు ఫస్ట్ నీ సోర్స్ ఆఫ్ ఇన్కమ్, ఇప్పుడు లైఫ్ స్టైల్కి రావాలి. ఇక్కడ ఏ లైఫ్ స్టైల్లో ఉన్నావో దానికి తగ్గట్టుగా జీవించడం ఫస్ట్ ప్రాక్టీస్ చేయాలి. ఇప్పుడు అందరికీ, మహిళలకు, ఇంట్లో యజమానులకు నేను చెప్పే విన్నపం ఏంటంటే, పక్క వాళ్ళు ఇల్లు కొన్నారు, మనం కూడా ఇల్లు కొనాలి. పక్క వాళ్ళు కారు కొన్నారు, మనం కొనాలి. ఎదురింటి వాళ్ళు పొలం కొన్నారు, లేకపోతే 3 బెడ్రూమ్ ఫ్లాట్ కొన్నారు. ఇవే కదా. ఎక్కడి నుంచి వాళ్ళకి ఆలోచన వస్తుంది? ఎదుటి వాళ్ళని చూసి మనకు ఆలోచన వస్తుంది. కానీ మన సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఏంటి? మిడిల్ క్లాస్, అబవ్ మిడిల్ క్లాస్ అందరూ కూడా పేదవాళ్ళే నా దృష్టిలో. ఓకే. ఎందుకంటే మనీ నాలెడ్జ్ లేని వాళ్ళందరూ పేదవాళ్ళే. ఇంట్లో 5 మంది పని చేస్తుంటారమ్మా. ఒకడు ₹1,00,000 అంటే 1 lakh డివైడెడ్ బై 5 ఎంత మీ ఆదాయము? 20,000. 20,000కి మెట్రోపాలిటన్ సిటీలో ఎట్లా బతుకుతారు? ఒక్కోడికి ₹1,00,000 కావాలా? అయ్యో రామ. అంతే కదా. నువ్వు కోరుకున్న లైఫ్ ఇదే కదా కావాలనుకుంటుంది. మంచి పాష్ రెస్టారెంట్కి వెళ్ళాలి, అదే కదా. అదే కదా కోరుకుంటుంది మీరు. ఇంకా ఎంజాయ్ చేయాలి, ఎక్కడికెక్కడ వెళ్ళాలి, మాల్స్కి వెళ్ళాలి. అదే లైఫ్. ఆ లైఫ్ స్టైల్ సిటీ లైఫ్ స్టైల్. దీనికి డబ్బు కావాలి కదా. సో ఫస్ట్ కామన్ సెన్స్ ఉండాలి. నిజమ్మా. డబ్బు అడిగే ముందర యూనివర్స్ చాలా క్లియర్గా ఉంటుంది ఈ విషయంలో. మనం ఎంత సంపాదిస్తున్నామో దాని మీద మన ఖర్చులు ఉండాలి. జపాన్ వాళ్ళు దానికి 6 సూత్రాలు చెప్పారు. ₹1 ఖర్చు పెట్టే ముందు ఫస్ట్ అడగాలి దాన్ని, ఈ రూపాయి నేను ఎందుకు ఖర్చు చేస్తున్నాను? ₹1, లక్షల రూపాయల తర్వాత విషయం. ఈ ఖర్చు చేసిన తర్వాత వచ్చే వస్తువుని పెట్టుకోవడానికి నా ఇంట్లో ప్లేస్ ఉందా? డబ్బు దుబారాన్ని ఒప్పుకోదు అస్సలు. మనీ ఈజ్ ఎనర్జీ, మనీ ఈజ్ గాడ్. ఓకే. యూనివర్స్ ఈజ్ గాడ్, యూనివర్స్ ఈజ్ ఎనర్జీ. ఆ ఎనర్జీ ఈ ఫామ్లో ఉంది. ఇప్పుడు మీ ఫామ్లో, నా ఫామ్లో ఉన్నది కూడా ఎనర్జీయే. రైట్. అంతా ఎనర్జీయే. ఎవ్రీథింగ్ ఈజ్ ఎనర్జీ, ఎవ్రీవేర్ ఈజ్ ఎనర్జీ. ఆ ఎనర్జీ, లైట్ ఎనర్జీ ఇలా ఫామ్ అయ్యి మన దగ్గరికి వచ్చింది, మన రూపంలో ఉంది. మరి డబ్బు కూడా ఎనర్జీయే.